టైం అయిపోతుంది. ఇంకా 1 నిమిషం మాత్రమే ఉంది. అందరూ రావాలి. అయ్యో టైం అయిపోతున్నట్టుందమ్మా. అలాగే నానమ్మ గారండి. నా అనుభవం అంత లేద నీ వయసు. నాతోనే ఆటలా? పోటీలో గెలవకూడదని ఏదో ఒక చెత్త ప్లాన్ వేస్తావని నాకు తెలిసే. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. వస్తానే. లాస్ట్ హాఫ్ మినిట్ మాత్రమే ఉంది. రాకపోతే పోటీలో ఎంట్రీ ఉండదు. అయ్యో దేవుడా, నా షూ ఇప్పించు తండ్రి. ఇదిగో శ్వేత, నీ షూస్ ఇవే నా చూడు. వేసుకో వేసుకో వేసుకో. ఇంతసేపు ఏంటే? అక్కడి నుంచి రావాలి కదా అత్తయ్య గారు. షూ వేసుకొని వస్తానని చెప్పి ఇంతసేపు చేసిందేంటి? అసలు రూమ్లో ఏం చేస్తున్నట్టు? గుడ్. పోటీలు మొదలవబోతున్నాయి. నానమ్మ గారండి, హారతి తీసుకోండి. నానమ్మ గారండి. అయ్యో, పోటీలో గెలిచావని స్వామికి పూజ కూడా చేసేసావమ్మా? అవునండి నానమ్మ గారండి. సరే వెళ్ళి వెళ్ళి. ఇదిగోండి అత్తయ్య గారు నా చీర. నీ చీరేదే? నా చీరలన్నీ ఉతుకేసున్నాయి అత్తయ్య గారు. సరే సర్లే, ఇద్దరు కలిసి చించండి. మా చేతులతో మేము చించలేము అత్తయ్య గారు. ఈ చీర మధుమతి చీర కదా? అంటే అది అత్తయ్య గారు, అది లేదు కదా అని నేను వాడుకుంటున్నాను. మీ చీర తీసుకురమ్మంటే
తెలివిగా దాని చీర తీసుకొస్తారా? ఏయ్, తీసి పక్కన పెట్టండి. అబ్బా అది ఏయ్, కొనుక్కుడు చొచ్చినట్టుంది ముసల్దు. ఆగండి, ఆ, ఇది మా అమ్మ చీరే కదండి. అవునమ్మా, దాందే ఆ చీర. అదేంటమ్మా చీర అలా కాల్చేసావు? మా అమ్మ చీర కాదు కదా, చిన్న బొట్టు పిల్ల కూడా ఉండడానికి వీల్లేదు, అందుకే కాల్ చేసా. ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి, కాల్ చేస్తాను. ఏం లేదమ్మా, ఏం లేదు. అమ్మో, ఇంకా నయం. నేను కట్టుకునేది మధుమతి చీర అని తెలుసుంటే చీరతో పాటు నన్ను కూడా కాల్చేసిండేది. ఏయ్, ఇంకా చూస్తున్నారంటే ఆ కాలుతున్న చీర తీసి బయటపడేయండి. అమ్మో, బీరువాలో మధుమతి చీరలున్నాయని తెలుసుంటే అవి కూడా తగలబెట్టేసేదే. ఏయ్, ముదిది నార్పుదావే. అయ్యో అవునక్క, రేపు పోటీ పరిస్థితి ఏంటి? అయ్యో, ఏముంది, ఏదో ఒకటి ప్లాన్ చేసి ఆ గీతని పోటీలోకి రాకుండా చేద్దాం. ఇదిగో ఇంట్లోనే ఉండేటట్టు ఇరికించేద్దాం. దాంతో గీత పోటీకి రాదు, శ్వేత వచ్చినా సైకిల్ తొక్కలేదు. అప్పుడు మన పండే ఆటోమేటిక్ గా విన్ అయిపోతుంది. సూపర్ అక్క. Yes. అమ్మ గీత, సైక్లింగ్ బాగా ప్రాక్టీస్ చేసావా? చేశాను నానమ్మ గారండి. హా, కాళ్ళతోనే కాదు, అవసరమైతే ఇలా చేతులతో తొక్కేనా గెలవాలి. ఆ? చేతులతో ఎలా తొక్కుతారు నానమ్మ గారండి? అయ్యో, అంటే తలకిందులుగా తొక్కేనా సరే గెలవాలని. ఖచ్చితంగా నేనే గెలుస్తానండి. ఆ, సరే సరే, ఈ పాలు తాగు, వెళ్దాం. ఆ? ఆ, ఆ, ఆ. ఆ, తాగు, 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 తాగు. ఆ. చెప్పిందంతా గుర్తుందిగా. సైకిల్ పోటీలో ఖచ్చితంగా మనమే గెలవాలి. అంటే మనం కూడా స్కూల్ యూనిఫామ్ వేసుకొని వెళ్ళాలా? ఆ? ఎందుకు? అంటే పోటీలో పిల్లలు తప్ప మనం రానివ్వరు కదా, అందుకు. అయినా ఆ చిన్న సైకిల్ మనం తొక్కలేవురా, కాస్త పెద్ద సైకిల్ అయితే బెటర్ ఏమో. అబ్బా, అసలు తల ఒక సైకిల్ తొక్కే కంటే అందరం కలిసి ఒకే సైకిల్ తొక్కితే బెటర్ ఏమో, ఒకేసారి కలవచ్చు. చిన్నోర్మై, దీనికంటే బుర్రలేదు. మీకేం మైరోగం ముద్దపప్పు దద్దోజనలాగా ఆలోచిస్తున్నారు? నువ్వే కదా పోటీలో మనమే గెలవాలన్నావు. అందుకే సైకిల్ తొక్కాలి అన్నాను. అయ్యో, నా ఉద్దేశం మన పండు గెలిస్తే మనం గెలిచినట్టే అని.